హాయ్ అండి. ఈరోజైతే నేను వైట్ బీడ్స్ అండి, క్రిస్టల్ బీడ్స్, షుగర్ బీడ్స్ వీటితో అయితే వర్క్ చేస్తున్నాను. ముందు మీరు ఒక్కొక్క బీడు అలా వేసుకోండి. ఇది 4 mm అండి సైజు. ఒక బీడ్ వేసుకున్న తర్వాత మధ్యలో మీరు ఏం చేస్తారంటే షుగర్ బీడ్స్ ఉన్నాయి కదండి, గోల్డ్వి, అవి 3 వేసుకుని మళ్ళీ సూది మళ్ళీ కింద దించేసి తర్వాత మళ్ళీ అడుగు నుంచి మళ్ళీ ఈ పూసలోంచి దారం తీసుకోండి. అంటే ఇలా అయితే మనం నాటు వేసుకోక్కర్లేదండి. అంటే మొత్తం అంటే ఈ బీడ్ వేస్తాం కదా, కొంచెం కదలకుండా ఉంటుందన్నమాట. అలాగే వేసుకోవచ్చు, లేదంటే మీరు మొత్తం ఒకే లైను కింద వేసేసుకుని అయితే నాటు కింద వేసుకోవచ్చండి. ఎలాగైనా పర్వాలేదు. మళ్ళీ ఇంకొక వైట్ బీడ్ వేసుకునండి. మళ్ళీ సేమ్ నేను ఇందాక చూపించాను కదా, అలాగే వేసేసుకోండి. ఇది మీకు అయితే చూస్తే బాగుంటుందండి. అది నెక్లెస్ టైప్ లాగా కనిపిస్తుంది అన్నమాట. సేమ్ అంతా లైన్ అంతా అలాగే వేసుకోవాలండి. అంటే క్రిస్టల్ బీడ్స్ కలర్స్ ఏమైనా ఉంటే మీరు కలర్స్ వేసుకోండి. అంటే వైట్ని ఇది రెడ్ అండి, అవి నా దగ్గర ఉన్నాయి వేసాను. అంటే వైట్కి మ్యాచ్ అయ్యేది, మీ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేది చూసుకుని క్రిస్టల్ బీడ్స్ వేసుకోండి. సేమ్ అలాగేనండి. మళ్ళీ అంటే మీకు అర్థమవుతుంది కదా అని మొత్తం అంతా కుట్టి చూపించాను. ఒక్కొక్కసారి సూది సన్నదైనా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్క బీడ్ వెక్కదండి. అది నెంబర్ 11 అండి, అది సూది. ఈ వర్క్ వచ్చి మీకు కష్టంగా ఏమి ఉండదండి. చాలా సింపుల్గా ఈజీగా కుట్టేసుకోవచ్చు. తొందరగా కూడా అయిపోతుందండి.
ఇది మీరు హ్యాండ్స్కి కూడా మామూలుగా వేసేసుకోవచ్చండి, ఇది బాగుంటుంది. అలాగే బ్లౌజ్ నెక్ మొత్తం అంతా వేసుకోవచ్చు. అంటే కుట్టు కూడా సులువు, తొందరగానే అయిపోతుంది మీకు. ఎక్కువ బీడ్స్ అవి ఎక్కువ కలర్స్ ఏం కాదు కదండి, మొత్తం 3 రకాలు వేసాను నేను. అవి వేసుకుంటే సరిపోతుంది, చాలా తొందరగా అయిపోద్దండి వర్క్. అంతే అండి, ఒక్కొక్క పూస కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మీరు మధ్యలో నేను వేసాను కదా, అలా వేసుకుంటూ వచ్చేస్తే మీకు మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. చూడండి, వర్క్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.